ఉత్తర సముద్రంలో ఒక భయంకరమైన తుఫాను చెలరేగిందని ఊహించుకుందాం. ఆ సముద్రపు అలలు విపరీతంగా ఉప్పొంగి ఎల్బే నదిలోకి ఒక్కసారిగా దూసుకొస్తాయి. అవును. ఆ నది ఉధృతికి హాంబర్గ్ నగరంలోని ఆల్స్టర్ కాలువలు కూడా పొంగిపొర్లుతాయి కదా. ఖచ్చితంగా. ఆ తర్వాత ఆ నీరు చుట్టుపక్కల ఉన్న పెద్ద లోయలను నింపుతుంది. చిట్టచివరికి రోజుల తర్వాత ఎక్కడో ఉన్న ఒక చిన్న నీటిగుంటలో ఆ ప్రవాహం స్థిరపడుతుంది. ఇదొక పెద్ద భౌగోళిక గొలుసుకట్టు చర్య. కాని ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యమే జనన మరణాలకు, మనిషి అస్తిత్వానికి, ఇంకా చెప్పాలంటే బాధలకు ఒక ఖచ్చితమైన ప్రతిరూపమని ఎవరైనా చెప్తే నమ్మశక్యంగా ఉండదు. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే విషయాన్ని అన్వేషించబోతున్నాం. బుద్ధుని బోధనలలోని అత్యంత లోతైన ప్రతీత్య సముత్పాద అనే భావనను ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. నిజమే. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉత్పన్నమయ్యే విధానాన్నే ప్రతీత్య సముత్పాద అంటారు. ఈరోజు మనం విశ్లేషిస్తున్న ది రైజింగ్ టైడ్ ఆఫ్ డిపెండెంట్ ఆరిజినేషన్ అనే మూల గ్రంథం ముఖ్యంగా SN 1269 సూత్రం ఆధారంగా రాసిన గ్రంథం. ఈ అన్వేషణకు ప్రధాన ఆధారం. ఈ విశ్లేషణ ముఖ్య లక్ష్యం ఒక్కటే: మహాసముద్రంలో వచ్చే ఉప్పెన మనిషి అంతర్గత ప్రపంచంలో అవిద్య వల్ల పుట్టే ఉప్పెనకు ఎలా సరిపోలుతుందో అర్థం చేసుకోవడం. అది చివరకు పుట్టుక, మరణం అనే గుంటలను ఎలా నింపుతుందో తెలుసుకోవడమే మన లక్ష్యం. ఈ మూల గ్రంథం అనుసరించిన విధానం అత్యంత విశిష్టమైనది అని చెప్పాలి. సాధారణంగా తత్వశాస్త్రమనగానే చాలా సంక్లిష్టమైన సిద్ధాంతాలు ఉంటాయనిపిస్తోంది. నిజమే, చాలా పొడిపొడిగా ఉంటాయి సాధారణంగా. అవును. కాని బుద్ధుని బోధనలలోని ఈ లోతైన భావనను వివరించడానికి కళ్ళెదుట కనిపించే ఒక సహజమైన నీటి ప్రవాహాన్ని ఉదాహరణగా తీసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన పద్ధతి. హాంబర్గ్ నగర భౌగోళిక పరిస్థితులను ప్రాతిపదికగా తీసుకుని మనిషిలోని 12 మానసిక దశలను ఒక ప్రకృతి ప్రకోపంతో అనుసంధానం చేశారిందులో. ఈ సముద్రపు అలలకు, అలాగే మనిషి లోపల ఉండే అవిద్యకు, ఈ రెండింటి మధ్య ఉన్న పోలికనే చూస్తే అసలు ఈ జీవిత చక్రం అనే యంత్రాంగం ఎలా పనిచేస్తుందనే దానికి ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ భౌగోళిక ఉదాహరణను కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఇందులో ఒక 5 అంచెల విధానం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తర సముద్రంలో తుఫాను మొదలవడం, అది ఎల్బే నదిని ఉప్పొంగేలా చేయడం, అక్కడ నుంచి ఆల్స్టర్ కాలువలు నిండడం, ఆ తర్వాత పెద్ద లోయలు, చివరకు చిన్న గుంటలు నిండటం. ప్రకృతిలో ఈ నీటి ప్రయాణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాని గ్రంథం ఈ 5 భౌతిక సంఘటనలను మనిషిలోని 12 మానసిక దశలతో పోలుస్తోంది. అంతేకాదు, ఈ మొత్తం నీటి ప్రవర్తనను 3 ప్రధాన విభాగాలుగా విభజించింది. పారే ప్రవాహం, నిలకడగా ఉండే నీరు మరియు నిలిచిపోయిన నీటి కుంట. ఇవే ఆ 3 విభాగాలు. ఈ విభజన వెనుక ఒక లోతైన ఉద్దేశ్యముంది. ఈ గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసే ఏ భిక్షువుకైనా ఇదొక కోన్ లాంటిదని అర్థమవుతుంది. కోనంటే లోతుగా ఆలోచించాల్సిన ఒక చిక్కు ప్రశ్న కదా. అవును, అక్షరాలా అదే. ఈ 12 మానసిక దశలకు, ఆ నీటి ప్రవాహ దశలకు మధ్య ఉన్న సంబంధాన్ని గ్రంథం నేరుగా, సులభంగా వివరించి వదిలేయలేదు. సిద్ధాంతాలను కేవలం చదివితే సరిపోదు. ఆ నీటి ప్రవర్తనను మనసులో ఊహించుకుంటూ ఆ 12 దశలను మననం చేసుకుంటూ పోవాలి. అలా చేస్తే ఆ సమాధానం దానంతటదే లోపల ఉద్భవించాలి. ప్రవహించే నీరు మనిషి ఆలోచనల ఉద్ధృతికి, నిలకడగా ఉండే నీరు కోరికల నిల్వకు, నిలిచిపోయిన కుంట భౌతిక ఉనికికి ప్రతీకలుగా నిలుస్తాయిక్కడ. సరిగ్గా చెప్పారు. ఈ కోన్ను ఛేదించడమంటే జీవితపు అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే అని ఒక భిక్షువు గ్రహిస్తాడు. మరి ఈ ప్రవాహం ఎక్కడ మొదలవుతుందనేది చాలా ముఖ్యమైన అంశం కదా. దీనినే మొదటి విభాగంగా, అంటే పారే ప్రవాహం లేదా పెద్ద నదిగా పరిగణించవచ్చు. సిద్ధాంతాల పరంగా చూస్తే ఈ గొలుసుకట్టు చర్యకు మూలం అవిద్య. సాధారణ పరిభాషలో అవిద్య అంటే ఒక విషయం గురించి సమాచారం లేకపోవడం లేదా అజ్ఞానం అని చాలా సరళంగా అనుకుంటారు. కాని ఈ మూల గ్రంథం అవిద్యను ఒక సాధారణ అజ్ఞానంగా కాకుండా ఒక మహాసముద్రపు ఉప్పెనగా వర్ణించింది. ఆ ఉప్పెన మన మనస్సుపై ఊహించని అత్యంత తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తుంది. అవును. ఆ ఉప్పెన తాకిడికి సంస్కారాలు, విజ్ఞానం, నామరూపాలు, 6 ఇంద్రియాలు అనే ఒక పెద్ద నది ఉధృతంగా ప్రవహించడం మొదలవుతుంది. అవిద్యను కేవలం తెలియకపోవడం అని అనుకుంటే అది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. అదొక శక్తివంతమైన సముద్రపు అలలాంటిదని అర్థం చేసుకున్నప్పుడే దాని తీవ్రత తెలుస్తుంది. ఈ ఉప్పెన మనస్సును తాకినప్పుడు ఒక రకమైన అస్తిత్వ భయం మొదలవుతుంది కదా. ఖచ్చితంగా.
ఆ ఒత్తిడి నుండి బయటపడటానికి తనకు చుట్టూ ఒక బాహ్య ప్రపంచం ఉందని ఒక నమ్మకాన్ని సృష్టించుకోవడం ప్రారంభమవుతుంది. ఈ బాహ్య ప్రపంచాన్ని తనను తాను రక్షించుకునే క్రమంలో మనసు నిరంతరం సృజనాత్మకంగా పనిచేయాల్సొస్తుంది. ఈ నిరంతర విరామం లేని ఆలోచనా ప్రవాహాన్నే సంస్కారాలు అంటారు. ఈ సంస్కారాల ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే అది తనతో పాటే విజ్ఞానం లేదా స్పృహ అనే మరో ప్రవాహాన్ని సృష్టిస్తుంది. ఇవన్నీ ఒకే నదిలో వేరువేరు పాయల్లా కలిసిపోయి ఒక భయంకరమైన ఉద్ధృతిగా మారుతాయి. ఈ ప్రవాహం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మూలగ్రంథంలో ప్రస్తావించిన ఒక అద్భుతమైన రూపకం గుర్తుకొస్తోంది. ఆ పడవ ఉదాహరణ గురించి కదా చెబుతున్నారు? అవును, అదెంత అద్భుతంగా ఉందో అసలు. ప్రవహించే నదిపై తేలియాడే ఒక నురగా లేదా ఒక చిన్న పడవ లాంటిదే మన శరీరం లేదా నామరూపాలు అని అందులో వివరించారు. కింద ఉన్న నీరు ఎంత ఒప్పొంగుతే పైన ఉన్న పడవ కూడా దానితో పాటే అంతే ఎత్తుకు ఒప్పొంగుతుంది. ఇది విన్నప్పుడు ఒక ఆలోచన రావడం సహజం. ఆ పడవకు సొంతంగా ఉప్పొంగే శక్తిగాని తన ప్రయాణాన్ని శాసించే నియంత్రణగాని ఏమీ లేదనిపిస్తోంది కదా. అది పూర్తిగా ఆ అవిద్య అనే ప్రవాహం మీదనే ఆధారపడి ఉందా? అద్భుతమైన ప్రశ్న. ఈ పడవ ఉదాహరణలోని ప్రధానమైన సారాంశం అదే. ఆ పడవకు ఎలాంటి స్వంత చోదక శక్తి లేదు. పైలతేలియాడే ఆ పడవ కింద ప్రవహిస్తున్న నీటి ఉద్ధృతికి ఒక ప్రతిరూపం మాత్రమే. అంటే మన నామరూపాలు 6 ఇంద్రియాలు అన్నీ ఆ ప్రవాహం యొక్క ఒత్తిడి వలనే పనిచేస్తాయన్మాట. సరిగ్గా. ప్రవాహం శాంతిస్తే పడవ నిశ్చలంగా ఉంటుంది. ప్రవాహం ఉగ్రరూపం దాల్చితే పడవ అల్లకల్లోలమవుతుంది. మన భౌతిక ఉనికి పూర్తిగా ఆ అవిద్య అనే సముద్రపు అల సృష్టించిన ఉద్ధృతి మీదనే ఆధారపడి ఉంటుంది. పడవకు తాను స్వయంగా కదులుతున్నాననే భ్రమ ఉండవచ్చు, కాని వాస్తవానికి దానిని నడిపించేది ఆ కింద ఉన్న ప్రవాహమే. ఖచ్చితంగా. సరే, పడవ ప్రయాణం ఆ నీటి ఉద్ధృతి మీద ఆధారపడి ఉందనే అర్థమైంది. కాని ఆ నదికి అంత నీరు ఎక్కడ్నుండి వస్తోంది? కేవలం సముద్రంలో పుట్టిన ఒకే ఒక ఒప్పెన అంత దూరం ప్రయాణించి ఇంతటి ఉద్ధృతిని ఎలా కొనసాగించగలదు? ఇక్కడే మనం రెండవ విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. అదే నదికి చేరే ఉపనదులు లేదా అనుభవాల ప్రవేశం. ఈ ప్రధాన నది ప్రయాణిస్తున్న క్రమంలో దానికి స్పర్శ, వేదన, తృష్ణ, ఉపాదానము అనేవి ఉపనదుల్లా వచ్చి కలుస్తుంటాయి. ఈ ఉపనదుల ద్వారానే నదికి నిరంతరం కొత్త నీరు చేరుతూ ఆ ప్రవాహం ఎప్పటికీ ఆగిపోకుండా చూస్తోంది. ఈ ఉపనదుల పాత్ర ఈ గొలుసుకొట్టు చర్యలో అత్యంత కీలకమైనది. అంటే అవిద్య అనే సముద్రపు అలకు కేవలం ఒక ప్రారంభ ఉద్ధృతినే ఇచ్చే శక్తి మాత్రమే ఉంటుందా? అవును, ప్రారంభ ఉద్ధృతిని మాత్రమే ఇస్తుంది. కాని ఆ ప్రవాహాన్ని శాశ్వతంగా కొనసాగించేది ఈ ఉపనదులే. మనం 6 ఇంద్రియాలతో ప్రపంచాన్ని గ్రహించిన ప్రతిసారీ ఒక రాపిడి జరుగుతుంది. ఒక దృశ్యాన్ని చూసినా, ఒక శబ్దాన్ని విన్నా దాన్ని స్పర్శ అంటారు. ఆ స్పర్శ జరిగిన వెంటనే మనలో ఒక భావన కలుగుతుంది. అదే వేదన. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, లేదా తటస్థంగా ఉండవచ్చు. ఈ అనుభూతి ద్వారా నదికి కొత్త నీరు తోడవుతుంది. ప్రపంచంతో మనం జరిపే ప్రతి చిన్న స్పర్శ ఈ ప్రవాహానికి మరింత ఇంధనాన్ని సమకూర్చుతుంది. ఈ ఉపనదుల గురించి చదువుతున్నప్పుడు నాకు కలిగిన ఒక ఆలోచన ఏమిటంటే, ఒక సాధారణ స్పర్శ ఎలా ఒక ప్రమాదకరమైన వరదగా మారుతుందనేది. స్పర్శ, వేదన అనేవి చాలా సహజమైన ప్రక్రియల్లాగా అనిపిస్తాయి కదా? అవును, సహజమే. కాని ఆ తరువాత వచ్చే తృష్ణ గురించే ఈ గ్రంథం ప్రత్యేకంగా హెచ్చరిస్తోంది. ఈ తృష్ణ అనేదే ఆ ప్రవాహపు వేగాన్ని అత్యంత విధ్వంసకరంగా మారుస్తోందని చెబుతోంది. అంటే ఒక ప్రశాంతమైన ప్రవాహాన్ని ఒక వినాశనకరమైన వరదగా మార్చేది ఈ తృష్ణేనా? నిస్సందేహంగా. తృష్ణ లేకుండా కేవలం స్పర్శ, వేదన మాత్రమే ఉంటే ఆ ప్రవాహమంత ప్రమాదకరంగా మారదు. కాని తృష్ణ ఎప్పుడైతే కలుస్తుందో ఆ ప్రవాహానికి ఒక రాక్షస బలం వస్తుంది. ఒక నీటి జాడలో ప్రతిబింబాన్ని చూసి ఆ నీటిని ఎంత తాగినా తీరని దాహంతో అలమటించడం లాంటిదే ఈ తృష్ణ అని చెప్పచ్చు. అక్షరాల. ఒక అనుభూతిని ఇష్టపడి అది పదే పదే కావాలని మనసు పరితపించినప్పుడు ఈ తృష్ణ పుడుతుంది. దానికదే ఒక గొప్ప ఉద్ధృతిని సృష్టిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఉపాదానము అంటే పట్టుకోవడం. ఆ కోరికను బలంగా పట్టుకుని వదలకుండా చేస్తుంది. ఈ తృష్ణ, ఉపాదానాలు అనే 2 పెద్ద ఉపనదులు ప్రధాన నదిలోకి నిరంతరం ప్రవహిస్తూ ఒక చిన్న కాలువగా మారాల్సిన నదిని ఒక ఉగ్రమైన మహానదిగా మారుస్తాయి. ఈ విధంగా అవిద్య అనే సముద్రపు ఉప్పెన మొదలై సంస్కారాలనే నదిగా మారి తృష్ణా, ఉపాదానాలనే ఉపనదుల ద్వారా అపారమైన జలాన్ని కూడగట్టుకుని ఉద్ధృతంగా ముందుకు సాగుతోంది. మరి ఈ అంతులేని ప్రవాహమంతా వెళ్ళి ఎక్కడో ఒకచోట చేరాలి కదా? ఇక్కడే మనం 3వ విభాగాన్ని పరిశీలించాలి. అదే
పెద్ద లోయలు లేదా నిలకడగా ఉండే నీరు. ఈ ఉపనదుల ప్రవాహమంతా కలిసి ఒక అత్యంత విశాలమైన, లోతైన లోయను నింపుతుంది. ఈ దశనే భవం అని పిలుస్తారు కదా. ఇక్కడ ప్రవాహం వేగం తగ్గి నీరు నిలకడగా ఒక జలాశయంలా మారుతుంది. ప్రవాహం నిలకడగా మారింది కదా అని ఇక్కడ ప్రమాదం తప్పిపోయిందని అనుకోకూడదు. ఈ నీటి ప్రవర్తనలో వచ్చిన మార్పును చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక భిక్షు పారుతున్న నీటికి ఒక విధమైన శక్తి ఉంటే, నిలబడి ఉన్న నీటిలో అంతర్గత శక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ పోగుపడుతుంది. ఈ భవం అనేది అనంతమైన కాలానికి, మనసులోని నిగూఢమైన కోరికలకు, వాసనలకు ఒక అతిపెద్ద నిల్వ కేంద్రం అనొచ్చు. అవును, ఒక జలాశయంలో నీరు అంచుల వరకు చేరినప్పుడు అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో మనం ఊహించవచ్చు. అది ఏ క్షణమైనా కట్ట తెంచుకుని పొంగిపొర్లడానికి సిద్ధంగా ఉంటుంది. అంతకుముందు మనం పోగు చేసుకున్న తృష్ణ, ఉపాదానాలన్నీ కలిసి ఈ భవం అనే పెద్ద లోయను నిరంతరం నింపుతూనే ఉంటాయి. ఇది భవిష్యత్తులో జరగబోయే అనంతమైన పరిణామాలకు ఏకైక పునాది. భవం అనే ఈ పెద్ద జలాశయం అంచుల వరకు నిండిన తర్వాత ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది అనేది ఈ గొలుసుకట్టు చర్యలో చివరి అంకం. దీన్నే 4వ విభాగంగా, అంటే చిన్న లోయలు లేదా కంటికి కనిపించే వాస్తవంగా చెప్పవచ్చు. ఆ పెద్ద జలాశయం నుండి అంచులు దాటి పొంగిపొరిలిన నీరు చివరగా ప్రవహించి చిన్న చిన్న గుంటలు, మడుగుల్లోకి చేరుతుంది. అత్యంత విస్మయపరిచే విషయమేమిటంటే, ఆ చిన్న గుంటలే మన జీవితంలో మనం ప్రత్యక్షంగా అనుభవించే జననం, వృద్ధాప్యం మరియు మరణం. వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో! ఎక్కడో అంతుచిక్కని మహాసముద్రంలో మొదలైన ఒక తుఫాను అదృశ్యమైన నదులను దాటి, లోయలను నింపి, చివరగా ఒక చిన్న గుంటలో నిలిచిపోవడమే మనం చూస్తున్న ఈ భౌతిక జీవితం. ఇది నిజంగా కళ్ళు తెరిపించే సత్యం. మనం సాధారణంగా జీవితాన్ని ఎలా చూస్తామంటే, జననం మరియు మరణం అనేవి స్వతంత్రంగా వేరువేరుగా జరిగే సంఘటనలు అని అనుకుంటాం. అవును, పుట్టుకను ఒక వివిక్తమైన సంతోషంగా, మరణాన్ని ఎవరికీ సంబంధం లేని ఒక ఆకస్మిక విషాదంగా పరిగణిస్తాం కదా. కాని ప్రతీత్య సముత్పాదందించే దృష్టితో చూస్తే ఈ జనన మరణాలు ఏవీ స్వతంత్రమైనవి కావు. అవిద్య అనే మహాసముద్రంలో మొదలైన ఉప్పెనకు ఇవి కేవలం కంటికి కనిపించే చిట్ట చివరి ఫలితాలు మాత్రమే. అంటే ఒక చెట్టు ఆకు రాలిపోయినప్పుడు మనం ఆ ఆకు రాడడాన్ని మాత్రమే చూస్తాం. కాని ఆ ఆకు రాడడానికి మూలం భూమి అడుగున ఉన్న వేర్లలో జరిగిన మార్పు అని గ్రహించలేం. అలాగే ఉంది విషయం. ఖచ్చితంగా. కారణమెక్కడో సముద్రంలో ఉంటే ఫలితం మన కళ్ళెదుట ఈ జనన మరణాల రూపంలో కనిపిస్తుంది. ఈ మొత్తం భౌగోళిక రూపకాన్ని ఒక క్రమంలో పేర్చుకుని చూస్తే అసలు సారాంశం అత్యంత స్పష్టంగా అర్థమవుతుంది. అవిద్య అనే సముద్రపు ఉప్పెన వల్ల సంస్కారాల నది ఉప్పొంగుతుంది. ఆ నదికి తృష్ణానే ఉపనది తోడై మరింత ఉధృతంగా ప్రవహించి భవమనే పెద్ద చెరువును నింపుతుంది. ఆ చెరువు తన నీటి మట్టాన్ని అలా కొనసాగిస్తూ చివరకు అంచులు దాటి జనన మరణాలు అనే చిన్న నీటిగుంటలను సృష్టిస్తుంది. ఇదంతా ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిగే నిరంతర చక్రం. ఇందులో ఏ ఒక్క సంఘటన దానంతటా అది జరగడం లేదు. ప్రతీదీ దానికి ముందున్న దశ సృష్టించిన ఒత్తిడి ఫలితమే. వనమిందాక వాట్లాడుకున్న పడవ ఉదాహరణను మరోసారి గుర్తుచేసుకుంటే, నేను అనే అహంకారం ఈ ఉప్పెనపైన ఉన్న ఒక చిన్న నురగలాంటిదే. ఆ నురగ తాను ప్రవాహాన్ని శాసిస్తున్నానని భ్రమపడుతుంది. కాని నిజానికి ఆ మొత్తం ప్రవాహాన్ని ముందుకు నడిపించే యజమాని ఆ నురగ కాదు. ఈ నిరంతర ప్రవాహాన్ని గుర్తించడమే ఒక భిక్షువు యొక్క అంతిమ లక్ష్యం. మనం కళ్ళెదుట కనిపించే జనన మరణాలను, ఉనికిని చూసి అవే శాశ్వతమైన వాస్తవాలు అనుకుంటాం. ఆ పైన ఉన్న నొరగను చూసి అదే నది అని భ్రమపడుతాం. కాని లోతైన దృష్టితో చూసినప్పుడు ఈ మొత్తం గొలుసుకట్టు చర్య ఒక నిరంతర ప్రవాహమని, నీరు ఒక రూపం నుండి ఇంకో రూపానికి మారుతూనే ఉంటుందని అర్థమవుతుంది. ఒక సంఘటనకు మరో సంఘటనకు మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధాన్ని అంగీకరించినప్పుడే ఈ ప్రకృతి ప్రకోపం ముందు మనిషి అహంకారం ఎంత చిన్నదో తెలుస్తుంది. నిజమే. ఈ మూల గ్రంథం కేవలం సిద్ధాంతాలను వల్లెవేయకుండా ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యంతో అస్తిత్వపు మూలాలను కళ్లకు కట్టిన విధానం నిజంగా అసమానమైనది. బుద్ధుని బోధనలు ఇంత సూటిగా, ఇంత ప్రకృతి సహజంగా ఉంటాయనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఈ సుదీర్ఘమైన, లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. పుట్టుక మరియు మరణం అనేవి ఎక్కడో సముద్రంలో మొదలైన తుఫాను వలన ఏర్పడిన చిన్న నీటిగుంటలు మాత్రమే అయితే, మనం జీవితాంతం ఆ చిన్న నీటి గుంటల వద్దే నిలబడి వాటిని చూసి ఆనందించడం లేదా బాధపడడం చేస్తుంటాం. దానికి బదులుగా
అసలు ఆ ప్రవాహానికి మూలమైన సముద్రపు అలను అంటే ఆ అవిద్యను ప్రశాంతపరిచే మార్గం అన్వేషిస్తే ఎలా ఉంటుంది? అద్భుతమైన ఆలోచన. అసలు ఆ సముద్రంలో తుఫానే లేకపోతే ఈ ఉప్పొంగే నదులు ఉండవు, ఆ నిండే లోయలు ఉండవు, చివరకు ఈ జనన మరణాల గుంటల భయం కూడా ఉండదు కదా. అవును, కేవలం గుంటను పోడ్చడానికి ప్రయత్నించడం కంటే సముద్రపు అలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడితే ఆ ప్రవాహాన్ని ఆపవచ్చు. ఈ కోణంలో మన అంతరంగాన్ని అన్వేషించడానికి ఈనాటి ఈ విశ్లేషణ ఒక అద్భుతమైన ప్రారంభం. ప్రవాహం తాలూకు మూలాలను వెతికే ప్రయాణం ప్రతి ఒక్కరిలో మొదలవ్వాలన్నదే ఈ నిగూఢమైన తత్వశాస్త్రం యొక్క అసలైన ఉద్దేశం. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.